కృష్ణా తీరంలో అక్షర కెరటాలు హోరెత్తాయి. 10 రోజుల పాటు సాగిన విజయవాడ పుస్తక మహోత్సవం 2026 ముగిసింది. స్మార్ట్ ఫోన్ల యుగంలో పుస్తకం కనుమరుగవుతుందన్న వాదనలను పటాపంచలు చేస్తూ వేలాదిగా యువత తరలివచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన విజయవాడ పుస్తక మహోత్సవం అక్షర జాతరను తలపించింది. 10 రోజులు సాగిన ఈ కార్యక్రమంలో పుస్తక ప్రేమికులు అక్షర సేద్యం చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చిన పాఠకులతో మైదానం కిక్కిరిసిపోయింది. గతేడాదితో పోలిస్తే పుస్తక విక్రయాలు, సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతం కంటే కూడా ఒక కొత్త ఒరవడి ఈ పుస్తక మహోత్సవంలో చూసాం. దాదాపు చాలా ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి పుస్తక మహోత్సవం ఇచ్చేశారు. దాదాపుగా మాకున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 6 లక్షల మేబడి ఈ పుస్తక మహోత్సవంలో పుస్తక ప్రియులు పార్టిసిపేట్ చేశారు. సేల్స్ బాగుంది. ఒక 7 కోట్ల రూపాయల పుస్తక సేల్స్ జరిగినాయి అనేది ఒక మాకున్నటువంటి ప్రాథమిక అంచనా. దాదాపు వందలాది స్టాళ్లలో ఆధ్యాత్మికం, రాజకీయం, సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు పాఠకుల్ని ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని ప్రచురణ సంస్థలు తమ పుస్తకాలతో తరలి వచ్చాయి. ఈ ఏడాది చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కథల పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి. ప్రతిరోజు సాయంత్రం జరిగిన సాహిత్య సదస్సులు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలతో పండుగ వాతావరణాన్ని తలపించాయి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత జాగృతికి ఈగల్ విభాగం ప్రయత్నించింది. వందలాది మంది విద్యార్థులు కూడా ఈ ఫెయిర్ లో పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో, బుక్స్ ముద్దు బ్రో అని చెప్పేసి ప్రత్యేకంగా యువతీ యువకులందరికీ అప్పీల్ చేస్తున్నాం. డ్రగ్స్ అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది నేరాలకు సంబంధించింది, అదేవిధంగా దేశ భద్రతకు సంబంధించింది కూడా అని వాళ్ళకి వివరిస్తున్నాం. మీ ప్రాంతంలోకి ఎక్కడైనా సరే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా అందరికీ అప్పీల్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి ఘంటం నరసింహ ఈ మహోత్సవాన్ని ప్రారంభించగా మంత్రి కొల్లు రవీంద్ర ముగింపు సభలో పాల్గొన్నారు. చిన్నతనంలో మనం చదువుకున్నాం చందమామ పుస్తకాలు. ఆ చందమామ పుస్తకాల్లో ప్రతి కథకి ఒక నీతి ఉంటుంది. వేతాళుడు కథలు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి, అంతా మారిపోతా వస్తాను. ఖచ్చితంగా పుస్తకాల పాత్ర నా జీవితంలో నేను అనుభవించాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తా ఉంటారు, మమ్మల్ని కూడా చెప్తారు, మీరు బుక్స్ చదవండి, పుస్తకాలు చదవండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆ నాలెడ్జ్. దాన్ని ప్రోత్సహిస్తే డెఫినెట్ గా ఇంకా ముందుకెళ్తుందని ముఖ్యమంత్రి గారు ఆలోచనని డెఫినెట్ గా భవిష్యత్ తరాలు మరి ఆచరిస్తారని, ఇలాంటి ఫెస్టివల్లో ఖచ్చితంగా అందరూ కూడా భాగస్వాములు కావాలి. సాంకేతికత పెరిగినా పుస్తకం పట్ల పాఠకులకున్న మక్కువ తగ్గలేదని ఈ మహోత్సవం నిరూపించింది. కొత్త యువ రచయితలకు ఈ ఉత్సవం ఎంతో ప్రేరణగా నిలిచింది. జ్ఞానానికి సోర్స్ పుస్తకమే. ఇటువంటి బుక్ ఫెస్టివల్స్ ఇంకా డెవలప్ చేసి ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగా జరిగింది. నేను 2 పుస్తకాలు రాశాను. ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మంది పుస్తకాలు చదవట్లేదు అనుకుంటున్నారు, కానీ నేను హైదరాబాద్ బుక్ ఫేర్ అటెండ్ అయ్యాను, విజయవాడ బుక్ ఫేర్ కూడా అటెండ్ అయ్యాను. నేను రాసిన ఈ మొదటి నవల 1500 బుక్స్ సేల్ అయ్యాయి. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అంటే మేము ముందు అనుకునే వాళ్ళం కదా పుస్తకాలు ఎవరు చదవరు అని, ఎందుకో ఈ మధ్య అది మారిందనే ఫీలింగ్ వస్తుంది. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాత స్టోరీలు ఎప్పుడు చెప్పినవే చెప్పినట్టు కాకుండా కొత్త తరంగా వస్తే బుక్స్ను కూడా వాళ్ళు ఆదరిస్తారనేది ఈ బుక్ ఫేర్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవాళ అందరూ కూడా ఫోన్లోనే జీవితం, నెట్ దీంట్లోనే జీవితం గడిపేస్తున్నారు. ఈ పుస్తకాలు చదవటం వల్ల చాలా సంపద పెరుగుతుంది. సంపద అంటే జ్ఞాన సంపద. తప్పనిసరిగా అందరూ పుస్తకాలు చదవాలి. దానివలన మన పరివర్తనలో కూడా మార్పు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అది నేను సొంతంగా ఫీల్ అయ్యి చెప్తున్నాను. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దామన్న ఆశతో కొత్త పుస్తకాల పరిమాణాల్ని వెంట తీసుకెళుతూ పాఠకులు భారమైన హృదయంతో వీడ్కోలు పలికారు.